అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దగ్గర చాలా కలలున్నాయి. ఈ కలల సంగతి ఎలాగున్నా గోల్ఫ్ ఆడడం అంటే ట్రంప్ మహాశయునికి చాలా ఇష్టం. అధికారిక కార్యక్రమాల నుంచి ఏమాత్రం తీరుబడి దొరికినా ఆయన గోల్ఫ్ ఆడడానికి ఆసక్తి చూపుతుంటారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తాజాగా చేపట్టిన స్కాట్లాండ్ పర్యటన వివాదంగా మారింది. కేవలం గోల్ఫ్ ఆడడానికే ట్రంప్ 5 రోజుల స్కాట్లాండ్ పర్యటన పెట్టుకున్నారన్న విమర్శలు మిన్నంటాయి. అంతేకాదు అక్కడ ఆయనకున్న స్వంత గోల్ఫ్ కోర్టుల ప్రచారం కోసమే స్కాట్లాండ్ పర్యటన పెట్టుకున్నట్లు విమర్శలు వచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ 5 రోజుల స్కాట్లాండ్ పర్యటనకు $1 మిలియన్ ప్రజాధనం దుర్వినియోగమవుతుందంటూ అనేక నివేదికలు ఆరోపించాయి. అమెరికా అధ్యక్షుడి హోదాలో సహజంగా ఎయిర్ ఫోర్స్ ఓన్ విమానంలో ట్రంప్ మహాశయుడు పర్యటిస్తుంటారు. ఎయిర్ ఫోర్స్ ఓన్ విమానం అంటే సాదాసీదా విమానం కాదు. అసలు దీని రేంజే వేరుగా ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ ఓన్ విమానం గాల్లోకి ఎగిరితే గంటకు దాదాపు 2.5 కోట్ల రూపాయలు ఖర్చవుతుందంట. అలాగే సీక్రెట్ సర్వీస్, ఓవర్ టైమ్, ఎయిర్ ఫోర్స్ ఓన్ తో పాటు ఇతర వాహనాలను తరలించడానికి మొత్తంగా కలిపి స్కాట్లాండ్ ట్రిప్ కు $3.8 మిలియన్ ఖర్చవుతుందని ఒక అంచనా. వాస్తవానికి డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్ పర్యటన ఈ ఏడాది సెప్టెంబర్లో ఉంది. అంతేకాదు బ్రిటన్ పర్యటన తర్వాత స్కాట్లాండ్ టూర్ ఉంది. అయితే ఏమైందో ఏమో కానీ బ్రిటన్ టూర్ కంటే ముందుగా స్కాట్లాండ్ బయలుదేరారు ట్రంప్. అది కూడా 1 లేదా 2 రోజులు కాదు, ఏకంగా 5 రోజుల పర్యటన. ఇక వాస్తవానికి స్కాట్లాండ్ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు స్వంత గోల్ఫ్ కోర్టులు కూడా ఉన్నాయి. అయితే ఇవి చాలవన్నట్లు అబెర్టీన్ సమీపాన కొత్తగా మరో గోల్ఫ్ కోర్టును ట్రంప్ ప్రారంభించనున్నారు. దీంతో తన కుటుంబానికి చెందిన స్వంత గోల్ఫ్ బిజినెస్ ప్రమోషన్ కోసమే ట్రంప్ మహాశయుడు స్కాట్లాండ్ పర్యటన ఫిక్స్ చేసుకున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఇదిలా ఉంటే కీలకమైన ఓవెల్ ఆఫీస్ ట్రంప్కు అనుబంధ సంస్థగా మారిందని ఓ స్వచ్ఛంద సంస్థ కార్యకర్త ఆరోపించారు. డొనాల్డ్ ట్రంప్ బిల్లులను అమెరికా పన్ను చెల్లింపుదారులు కడుతున్నారని సదరు కార్యకర్త మండిపడ్డారు. స్వంత గోల్ఫ్ కోర్టుల మార్కెటింగ్ కోసం ట్రంప్ అధికారాన్ని దుర్వినియోగపరుస్తున్నారంటూ అనేక మంది దుయ్యబట్టారు. అయితే ట్రంప్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టి 6 నెలలు దాటింది. ఈ 6 నెలల కాలంలో కేవలం గోల్ఫ్ ఆట కోసం $52 మిలియన్ ఖర్చు పెట్టినట్లు సమాచారం. అయితే డొనాల్డ్ ట్రంప్ స్కాట్లాండ్ పర్యటనపై వచ్చిన ఆరోపణలను వైట్ హౌస్ తోచిపుచ్చింది. స్కాట్లాండ్ టూర్ 100% అధికారిక పర్యటనని వైట్ హౌస్ అధికారులు వివరణ ఇచ్చారు. ఈ పర్యటనలో భాగంగా స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్ తోనూ అలాగే బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తోనూ డొనాల్డ్ ట్రంప్ సమావేశమవుతారని వైట్ హౌస్ అధికారులు వివరణ ఇచ్చారు. ఏమైనా డొనాల్డ్ ట్రంప్ తాజా స్కాట్లాండ్ పర్యటన వివాదాస్పదంగా మారింది.